బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీః సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీగురుం తం నమామి. ఓం దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి. తింటేనే ఆకలి తీరుతుంది, అలాగనే వినే శ్రవణం కూడా మన అజ్ఞానాన్ని తొలగించేదైతే ఒక్క మాట చాలు, ఇన్ని మాటలు అక్కర్లేదు. కాబట్టి మనలో జ్ఞానము కలగడానికి మనం ఏమీ చేయడం కాదు, ఏ శ్రవణమైతే మన అజ్ఞానాన్ని తొలగించి మన వాస్తవ స్థితిని దర్శింపజేస్తుందో అది జ్ఞానం, అదే శ్రవణం. కాబట్టి విని ఏదో ఆచరించాలి. ఆచరించేది దేని గురించి అనుకుంటున్నారు? జ్ఞానానికి ఏం ఆచరణ అక్కర్లేదు, జ్ఞానాన్ని గుర్తిస్తూ పోవడమే ఆచరణ. ఎక్కడ అనంటే మానసిక స్థితి, శారీరక స్థితి, ఈ స్థాయిల్లో ఆచరణ కావాలి. అంటే నాలో వ్యక్తిత్వాన్ని పెంచుకునేదానికి ఆచరణ కావాలి, నాలో మానసిక పరిపక్వతకు ఆచరణ కావాలి, అంతరంగ శుద్ధికి ఆచరణ కావాలి. జ్ఞానానికి ఏమీ ఆచరణ అక్కర్లేదు. ఇది చేస్తూ జ్ఞానాన్ని గుర్తిస్తూ పోవడమే, ఆ శ్రవణమే జ్ఞానానికి మార్గం, రెండోది ఏం కాదు. కాబట్టి ఇక్కడ కూడా శ్రద్ధగా వినండి. ఇక రెండో లైన్ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఏ క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలో, ఏవేవి మనం ఆచరించాలో ఆచరించే అంశాలన్నీ ఆయన చెప్తున్నారు. దాంట్లో మొట్టమొదటిది దానం, మొట్టమొదటి గుణం. ఇది చాలా ప్రధానమైన అంశం. మనిషి చావనైనా చస్తాడు కానీ పిల్లికి బిచ్చం పెట్టడండి వీడు అంటారు చాలామంది. ఇది ఒక జిడ్డు బతుకది. కానీ ఒక ఆయనకి పేరుంది జిడ్డు కృష్ణమూర్తి అని, తెలుసా, విన్నారా? గొప్ప మహా ఫిలాంథ్రఫిస్ట్ ఆయన. ఇంటి పేరు జిడ్డు కృష్ణమూర్తిగా, ఆయన గొప్ప దాత అండి. ఆయన చాలా గొప్ప దాత, ఆయన గొప్ప జ్ఞాత కూడా, మహాజ్ఞాని ఆయన. ఇతనికి ఇంటి పేరు లేదు కానీ ఒంటి పేరు ముట్టుకైతే ఇదే, ఈ జిడ్డువాడే. అసలు వీడికి ఏదైనా ఒక సత్కార్యం చేసేటప్పుడు కూడా మామూలుగా ఖర్చు పెట్టడం వీడికి అసలు ఇష్టం ఉండదు. ఇక సత్కార్యం అయినప్పటికీ పూజ, ఊరికినే పూలన్నీ పట్టుకొచ్చి వీళ్ళు ఊరికినే డబ్బు అంతా తగలేస్తున్నారా, అంతే ఉట్టిదే. వీడికి ఎంతసేపటికి డబ్బు తగలేయకుండా ఉండడం అంటే అర్థం ఏంటంటే కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు పెంచి చావాలి ఒకరోజు, అంతే. వీడు బతుకంతే. దానము అనేటువంటి అంశానికి మన స్మృతులలో ఒక గొప్ప వాక్యం ఉంది. ఏంటనంటే డబ్బు అనేటువంటిదండి ఈ లోకంలో చాలా గొప్ప సాధనం. డబ్బు, ధనం గొప్ప సాధనం. అందుకనే సాధనం అనే దాంట్లో ధనం ఉంది చూడండి. ఏమిటి సాధనం అనంటే యద్దదాసి విశిష్టేభ్యః యచ్చాశ్నాసి దినే దినే. అంటే డబ్బుకి రెండే లక్షణాలు ఉన్నాయట. ఒకటి నువ్వు తిను, ఇంకొకళ్ళకి తినిపించు, దట్స్ ఇట్. ఇది రెండూ కాకుండా కుళ్ళబెట్టావా అది మురగబెడుతుంది, అంతే, మురిగిపోతుంది, ప్రయోజనం లేదు. నేను ఒకరింట్లో చూశానండి, ఈ డబ్బులు పాపం బాగా పూర్వం రోజులు, ఇప్పుడు కాదు, ఒక 15-20 ఏళ్ల క్రితం ఒకరింటికి వెళ్ళినప్పుడు నేను చూశాను. వాళ్ళ ఇంట్లో డబ్బులు దులుపుతున్నారు వాళ్ళు. ఒకరోజు నేను కూర్చున్నాను, డబ్బులు దులుపుతున్నారు. బూజు పట్టిపోయి కొన్ని, అలా చమాయింపుగా అతుక్కుపోయి కాగితాలు కొన్ని, రంగులు పోయి కాగితాలు కొన్ని, పేలిపోయి అంటే తేలిపోయినటువంటి కాగితాలు, ఇంకా అసలు కొన్ని ముట్టుకుంటే పెళ్ళపెళ్ళపెళ్ళపెళ్ళాడుతూ విరిగిపోతాయి. ఇంకొన్ని నోట్లయితే చదలు పట్టేశాయి. అయినా అలానే ఉంచుతాడు, కానీ రూపాయి తీసేవాడికి ఇవ్వడు, ఖర్చు పెట్టాడు, సత్కార్యానికి ఉపయోగపడదు. ఎందుకండి ఆ డబ్బు? వాడికి అదృష్టం భగవంతుడు ఇచ్చాడు, కలిగించాడు.
ఇది ఈ లోకంలో మనం వాడుకునేదానికి ఉపయోగపడే వస్తువు అది డబ్బు అంటే. మనకు ఉపయోగానికి లేక సత్కార్యానికి ఉపయోగపడకపోతే ఇంకా డబ్బు యొక్క ప్రయోజనం ఏంటి? అందుకనే అదత్త దోషేన భవేద్ దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రీ పునరేవ యాతి. ఒకరింటికి బిచ్చగాడు వచ్చాడట, అమ్మా నాకు కొద్దిగా మాతా కవళం పెట్టండి, కొద్దిగా భోజనం పెట్టండి అని. ఇంట్లో వాడు అన్నాడట, ఒసేయ్ 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, వాడికి ఇంత అన్నం పెట్టు అన్నాడట. వీడికి కోపం వచ్చేసింది. 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, వీడికి అన్నం పెట్టని. వీడికి కోపం వచ్చింది. ఆవిడ ఏదో పెడదామని పట్టుకెళ్తుంటే, అమ్మా నాకు ఈ భోజనం వద్దన్నాడు. అదేంట్రా అడిగావు కదా ఆకలి అన్నావు, నాకు ఆకలంతా పోయింది. మీ ఆయన నన్ను ఏమిటన్నాడు ఆ మాట? 3 జన్మల దరిద్రుడు వచ్చాడనన్నా. అసలు ఎందుకంటాడు ఆయన? నాకు ఈ జన్మలో దరిద్రం పట్టింది అడుక్కుంటున్నాను. ఆయన 3 జన్మల దరిద్రుడని ఎలా అంటాడు? ఆయన్నే అడుగు, నాకు తెలియదు. నీకు కలిగే ప్రశ్నలు కూడా నాకు వస్తుంటాయి చాలా. నేను మళ్ళీ నోట్లో వేలు పెట్టడం ఎందుకు అని నేనేం ఊరుకుంటున్నాను. ఇప్పుడు అడుగు, నువ్వు వచ్చావు, సరిగ్గా వచ్చావు. వీడు వెళ్ళాడు, అయ్యగారు ఏమిటండి మీరు ఆ మాట అన్నారు? మీరు నాకు ఈ జన్మలో ఏదో దరిద్రం పట్టింది, వచ్చాను మీ దగ్గరికి అన్నం పెట్టమన్నాను. అన్నం పెట్టడం మానేసి 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, వాడికి అన్నం పెట్టమన్నారు. అసలు 3 జన్మల దరిద్రుడు మీరేం చూశారండి? మీరు ఏం గత జన్మ నేను దరిద్రుడినా, అంతకుముందు జన్మ దరిద్రుడినా? కాదురా. అదత్త దోషేన భవేద్ దరిద్ర. నీకు భగవంతుడు గత జన్మలో అన్నీ ఇచ్చాడు, నీకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు, కానీ నువ్వు అనుభవించలేదు, ఇతరులకి పెట్టలేదు. అది దరిద్రం కదా? నువ్వు తినడానికి నీకు ఓపిక రాదు. ఇంట్లో ఏదైనా ఒక 2 కూరలు, పప్పు, రసం వండితే పెట్టేసావా? అన్నీ పెట్టు, పెట్టి 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 అందరికి పెట్టు. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చారనుకో, ఇదిగో వంకాయలు 6, 2 వచ్చారనుకోండి 6 వంకాయలు తీసిస్తాడు వీడు. ఇలాగ ముక్కలు చేసి, అది పెద్ద ముక్కలు చేస్తే ఎక్కువ కనపడదు, చిన్న చిన్న ముక్కలు చేస్తే ఎక్కువ కనపడుతుంది. వీడు ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే 5 వెరైటీలు చేస్తాడట. ఏమిటి 5 వెరైటీలు అంటే, వంకాయలు చేసి ఇంటింత ముక్కలు చేసి దాంతో కూర చేస్తాడు. బీరకాయ పట్టుకొచ్చి బాగా తొక్కంతా చెక్కి దాంతో పచ్చడి చేస్తాడు. ఆ బీరకాయతోటి పప్పు చేస్తాడు. ఆ పప్పు కూడా తక్కువ వేసి బీరకాయలు ముక్కలు వేసి ఏదో అంటున్నట్టు పప్పులు వేసి చేస్తాడు. 3 వెరైటీలు అయిపోయింది. చింతపండు పిసికి 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 నలిపి నలిపి ఒక్క చిన్న గింజ తీసుకుని దాంతో చారు పెడతాడు. కొద్దిగా అన్నం పెడుతుంటే, చూసుకో చూసుకో చూసుకో, అలా వడ్డించేకు, ఆయన అడిగి వడ్డించి, ఆయన అడుగుతారు నీకెందుకు వడ్డించి. వీడికి ప్రాణం గుండె జారిపోతుంటుంది మోకాల దాకా. అదత్త దోషేన భవేద్ దరిద్ర. నువ్వు తినడానికి నీకు మనస్సు రాదు, ఇతరులకి పెట్టడానికి నీకు మనస్సు రాదు. అదొక దరిద్రం, ఉండి దరిద్రం అనుభవించావు. అందుకని భగవంతుడు ఏమనుకున్నాడంటే, వీడికి ఇచ్చినా దరిద్రం అనుభవిస్తున్నాడు, ఇవ్వకపోయినా దరిద్రం. లేకపోతేనే మంచిది. ఎందుకు? వీడికి ఇచ్చి ప్రయోజనం ఏంటి కదండి? ఇప్పుడు ఇచ్చినా వీడేం చేసుకోవట్లేదు, ఇవ్వకపోయినా ఏం చేసుకుంటాడో, ఇచ్చినా అదే చేసుకున్నాడు. ఇంకెందుకు ఇవ్వడమని ఈ జన్మలో ఇవ్వలేదు. దరిద్ర దోషేన. ఇప్పుడు దరిద్రుడు వైపు పుట్టావు. గత జన్మలో ఉండి దరిద్రుడు, ఈ జన్మలో లేక దరిద్రుడు. 2 దరిద్రాలు అయిపోయాయి, 2 జన్మలు. ఇప్పుడు 3వ దరిద్రం, 3వ జన్మ దరిద్రం ఏంటంటే, రాబోయే జన్మ కూడా నువ్వు దరిద్రుడు. ఎలాగా? గత జన్మలో ఉండి ఇచ్చుకోలేదు, ఇప్పుడు లేక ఎవరికి ఇవ్వవు, కాబట్టి మళ్ళీ దరిద్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది నీకంతే. పునర్దరిద్రి పునరేవ యాతి. నేనైతే నీకు 3 జన్మల దరిద్రుడు అన్నాను, కానీ మన శ్లోకం ఏముంటుందంటే, ఇంకా జన్మ దరిద్రుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది, నీకు పో అన్నాడు వాడు. వాళ్ళ ఆవిడ, అందుకే నోట్లో వేలు పెట్టకన్నాను, వాడి దగ్గర నువ్వు వెళ్ళి ప్రశ్న వేసావు. 3 జన్మల దరిద్రుడని వదిలేసి ఉంటే బాగుండేది, ఇప్పుడు జన్మ జన్మల దరిద్రుల పరంపర మొత్తం కొనసాగుతుంది అన్నాడు చూడు వాడు. శ్లోకాలు ఉన్నాయా వాడి దగ్గర, నువ్వు వాడి దగ్గర వేలు పెట్టకు నోట్లో అని అనింది. నేను అందుకనే వాడు ఏదో అన్నది అన్నంత వరకు వదిలిపెట్టేస్తే అంతటితో పోతుంది. నువ్వు వెళ్ళి నోట్లో వేలెట్టావు, ప్లగ్లో ఎక్కడ కొట్టాలో కొట్టింది అది. కాబట్టి దానం అనేది, దాతృత్వం అనేది ఇట్స్ ఏ క్వాలిటీ మనకు. అందుకనే భగవంతుడు కాదు, టైలర్ ఉంటాడు, దర్జీ కుట్టేవాడు. వాడు చూడండి ఎక్కడ పెడతాడో, మనకు పాకెట్ ఎక్కడ పెడతాడు, ఇక్కడే పెడతాడు. పాకెట్ ఇక్కడే పెడతాడు, డబ్బులు అందులో పెట్టుకుంటాం, దాని వెనకాతలే గుండె ఉంటుంది, గుండె మీదనే డబ్బులు. ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? విష్ణువుకి
విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవహారిణీం. కదా, కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? వక్షస్థలంలో. బాగా ఆలోచించండి. మహావిష్ణువుకి మనకు తేడా ఏంటంటే ఆవిడ్ని వైకుంఠంలో వదిలేసి ఆయన భూలోకంలో తిరుగుతూ ఉంటాడు, ఒక్కొక్క అవతారం ఎత్తుతూ. పట్టించుకోడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆవిడ్ని సేఫ్గా ఉంచవలసిన దాంట్లో ఉంచి ఆయన తిరుగుతూ ఉంటారు. ఆవిడ ఈ లోకాన్ని చక్కబెడుతూ ఉంటుంది, కళకళ ఆడుతూ ఉంటుంది. ఆవిడ ఈ లోకాన్నంతా మంగళకరం చేస్తూ ఉంటుంది. మనకు జేబీలో డబ్బులు, జేబీ ఎందుకు ఇక్కడ పెట్టాడు వాడు? విష్ణు స్వరూపం నువ్వు ఆ లక్ష్మిని వినియోగం చేయాలి, ధర్మకార్యాలకి వినియోగించాలి, సాంస్కృతికానికి వినియోగించాలి, సాంప్రదాయానికి పెట్టాలి, పరంపరకు పెట్టాలి, ఐతిహాసికమైనటువంటి చక్కటి అంశాలకన్నిటి ఖర్చు పెట్టు. భగవంతుడు నీకు కలిగించాడు, పెట్టుదాన్ని. నువ్వు తిను, ఇతరులకి తినిపించు. నీ కడుపు చల్లగా ఉండాలని హాయిగా తిను, ఆరోగ్యంగా ఉండడం కోసం తిను. ఒక ఆయన అన్నాడు, స్వామి ఒక సామెత ఉంది మీకు తెలుసా అన్నాడు ఒక ఆయన. ఏమిటన్నాను? పశువుకి తిన్నది మనిషికి ఉన్నది, ఇదే గౌరవం అండి అన్నాడు. పశువుకి తింటే దానికి విలువ, బాగా తినింది అనుకోండి, లావుగా ఉంటే సంతలో బాగా అమ్ముడవుతుంది. మనిషికి ఉన్నది విలువ, వీడికి కూడా ఎక్కువ ఉంటే అప్పుడు సంతలో వీడు కూడా అమ్ముడవుతాడనమాట. వీడికి ఏముంది మా పిల్లని ఇవ్వడానికి, ముందు వెనక ఆలోచిస్తారు. అంటే పశువు తింటే విలువ, మనిషికి ఉంటే విలువ. అందుకని మేము తినకుండా అలా పెంచుకుంటూ పోతున్నాం. వీడు అంటే ఎగిరిపోతాడు వీడు. కాబట్టి ధనం అనేది పోగు చేసుకునేదానికి కాదు, శుభ్రంగా హాయిగా మనం బ్రతకడానికి, కంఫర్టబుల్గా బ్రతకడానికి, తోటి వాళ్ళకు కూడా అవకాశం కలిగించడానికి ధనం ఉపయోగపడాలి. అందుకనే ఆ ధనాన్ని వినియోగం చేయడానికి ఒక వ్యక్తికి దాతృత్వం చాలా ముఖ్యం. దానం. మళ్ళీ దమశ్చ, రెండో గుణానికి వచ్చేసారు ఆయన. ఆ గుణం చాలా గొప్ప గుణం, దమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహణం. అంటే ఇంద్రియ నిగ్రహణం అని అంటే మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు గుర్తుపెట్టుకోండి. అవి అడిగినప్పుడు మనం పరుగులు తీయడం కాదు, మనకు కావాలన్నప్పుడే అవి పనిచేయాలంతే. దట్స్ ఇట్. అవి అడిగినప్పుడు మనం దాసులై పరిగెట్టకూడదు, మనకు కావాలనుకున్నప్పుడు అవి ప్రవృత్తి చేయాలి. ఇప్పుడు కారు ఉందనుకోండి, అది బయలుదేరిపోయి మనం ఇప్పుడు ఏమన్నా మా కారు వెళ్ళిపోతుందండి, ఎలాగో ఊరికినే పోతుంది, ఎక్కిపోదామని అంటాడు. ఒక ఆయన వచ్చి, స్వామీజీ మా కారు వెళుతుంది, ఎలాగో ఊరికినే పోతుంది, వచ్చేస్తారా మీరు అంటాడు. ఇది మీ కారు ఊరికినే పోతుందని నన్ను ఎందుకు రమ్మంటావా అంటే, ఆయన కారట ఏదో ఊరికి వెళుతుంది, దాంట్లో మనుషులు ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి ఊరికినే వస్తుందన్నమాట. ఏదో ఒక కూరలో ఏవో కొనుక్కురావడానికి ఏదో వస్తువులు, ముఖ్యమైన వస్తువు వాడు చెప్పాడు డ్రైవర్కి. వాడు కారు వేసుకెళ్తున్నాడు. స్వామీజీ మా కారు ఖాళీగా వెళ్తుంది, మీరు కూడా వెళ్ళి వచ్చేయకపోయారా అంటాడు ఒకడు. నాకు అవసరమైనప్పుడు కారు వేసుకుని వెళ్ళాలి, కానీ కారు ఖాళీగా పోతుంది నేను ఎక్కి కూర్చుంటే నా పరిస్థితి ఏంటది? ఇలాగ ఖాళీగా పోయే కార్లన్నీ నేను ఎక్కుతూ ఉంటే నేను బేకారై కూర్చుంటాను. ఆ తర్వాత దేనికి పనికి రాకుండా పోతాను. ఊరిని షికారు చేయడానికి ఏంటి కారు? అవసరం లేకుండా, అవసరం లేకపోయినా కాదు. అలాగనే ఇంద్రియాలు ఉన్నాయి కదా అని ఇంద్రియాలు పరుగులు తీస్తుంటే దాని వెనకాల నేను పరుగులు తీయకూడదు. నాకు అవసరం అనుకోండి, అప్పుడు నాకు ఆ ఇంద్రియం పని చేయాలి, నేను చెప్పినట్టు వినాలి. అది ఇంద్రియ నిగ్రహణం అంటే. ఇంద్రియ నిగ్రహణం అని అంటే ఇంద్రియాలకి నేను పని చేయకూడదు, నాకు ఇంద్రియాలు పని చేయాలి. దట్స్ ఇట్. నా స్వాధీనంలో ఉండాలి ఇంద్రియాలు. అంతే. చాలామంది అంటారు అసలు ఇంద్రియాల జోలికే వెళ్ళకు అంటే, వీడేమైపోవాలి, వీడు కళ్ళతో చూడకుండా ముక్కుతో ఇవన్నీ ఇంద్రియాలని వాడుకోకపోతే ఎలాగా? ఇంద్రియాలని నేను వాడుకోవాలి. రాదర్ ఇంద్రియాలకి నేను దాసుని అవ్వకూడదు. ఇంద్రియాలు నాకు ఉపయోగపడాలి, నేను వాటిని ఉపయోగించుకోవాలి. అది దమం అంటే. ఆలోచించండి. అంతేగాని ఇంద్రియాలని ఉపయోగించకూడదు అనేటువంటి మాట కాదు ఇక్కడ అర్థం. దమము అనంటే ఇంద్రియ నిగ్రహణము అనంటే, నిగ్రహణము అనంటే పనికి రాకుండా దాన్ని కట్టిపెట్టేయమని కాదు అర్థం అక్కడ. ఇంద్రియాలు నిన్ను ఈడ్చికెళ్ళకూడదు. చూడండి, గుర్రాలు కట్టినటువంటి రథంలో అవి ఎలా పోతే అలా ఈడ్చుకుపోయింది అనుకోండి, వీడు చచ్చిపోతాడు మనిషి. కానీ వీడు ఎలా వెళ్ళాలో ఆ గుర్రాలని నియంత్రించి తీసుకెళ్తే వీడు లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాగనే మనం కూడా దశరథులమే. అంటే ఈ రథానికి 10 గుర్రాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు.
10 గుర్రాలు ఉన్నాయి. ఈ 10 గుర్రాలని ఈ రథానికి కట్టి లోపల నేను తోలుతూ ఉన్నాను వాటిని. అవి నా నియంత్రణలో ఉండాలి. నాకు ఇది అవసరం అనుకుంటే వాడుకోవాలి, కాళ్ళు వాడుకోవాలి. నాకు ఇది అవసరం అని అంటే నోరు వాడుకోవాలి. నాకు ఇది అవసరం అని అంటే చెవులు వాడుకోవాలి. అంటే నా ఆర్డర్తో ఇంద్రియాలన్నీ పనిచేయాలి, కానీ నా కోసం ఇంద్రియాలు పనిచేయాలి, కానీ ఇంద్రియాల కోసం నేను బ్రతకకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాల కోసం బ్రతికేవాడు పతితుడు. తన కోసం ఇంద్రియాలను ఉపయోగించుకోగలిగిన వాడు తపస్వి. అందుకనే ఇక్కడ తపః అనేటువంటి శబ్దం కూడా వస్తుంది. యజ్ఞః, స్వాధ్యాయః, తపః, ఆర్జవమని. అంటే యజ్ఞము తర్వాతది. యజ్ఞం అని అంటే నేను చేసే ప్రతి కార్యము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాధకుడు మొట్టమొదటిది దానము, రెండోది దమము. ఇంద్రియాల్ని తను వాడుకుంటాడు. మూడోది, ఆ ఇంద్రియాల్ని ఎందుకోసం వాడుతాడంటే తన ఉద్ధరణ కోసం వాడుకుంటాడు, లోక ఉద్ధరణ కోసం కూడా వాడుకుంటాడు. లోక ఉద్ధరణ కోసం వాడేటువంటి తన యొక్క ఇంద్రియాలన్నీ కూడా యజ్ఞ భావనతోటే జరుగుతూ ఉంటాయి. నేను భోజనం చేస్తే నాకు ఆకలి తీరుతుంది, కానీ నేను అంత ప్రేమగా వండి. గుర్తుపెట్టుకోండి, మన ఇంటి ఏమిటి యజ్ఞం అంటే పెద్ద హోమగుండం పెట్టి అవన్నీ ఓకే, వైదిక యజ్ఞం. కానీ మీరు చేసే ప్రతి పని యజ్ఞం తెలుసా అండి? మన ఇంటికి ఎవరైనా వచ్చారు అతిథి, ఎండలో అలిసిపోయి వచ్చాడు పాపం, ప్రేమగా మనం కూర్చోబెట్టి ఏమండి ఒక్క నిమిషం ఆగండి, కుండలో ఉండే చల్లటి నీళ్ళు ఒక గ్లాస్ పట్టుకొచ్చి ఇచ్చి, తర్వాత చల్ల బట్ట ఒకటి నీట్గా నీళ్ళల్లో పిండి ముఖం తుడుచుకోండి అని ఇచ్చి, ఒక గ్లాస్ వాటర్ ఇచ్చారనుకోండి, తాగుతాడు. చల్లటి మజ్జిగ, మజ్జిగలో కొద్దిగా ఉప్పు ఎక్కువ చిక్కగా కూడా ఒక్కర్లేదు, నీళ్ళగా మజ్జిగ కొద్దిగా చల్లగా ఇచ్చారనుకోండి, తాగుతాడు. అమ్మ ఇంకో గ్లాస్ ఇస్తారా అని అడుగుతాడు, పోయండి, తాగుతాడు. అసలు వాడు తాగి తృప్తి పొందితే అదే యజ్ఞం. యజ్ఞం అంటే అర్థం ఏంటంటే నాలో నేను ఎలాగైతే తృప్తి పొందితే ఒక స్వాంతన కలుగుతుందో, ఈ ప్రకృతిలో ఈ దేహం కంటే ఇంకొక దేహం విలక్షణమైంది, సంతృప్తి పొందితే అది యజ్ఞమే. గుర్తుపెట్టుకోండి, ఒక్కడికి నేను సంతృప్తినివ్వగలిగితే అది యజ్ఞం, ఒకడిని తృప్తిపరచగలిగితే యజ్ఞం, ఒకడిని ఆనందంగా చూడగలిగితే యజ్ఞం. యజ్ఞం అవన్నీ యజ్ఞానికి అర్థాలు అవి. అందుకనే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీరు ప్రేమగా వండి ఆ రుచికరంగా వాళ్ళు శుభ్రంగా భోంచేయాలని వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ఆకు పెట్టి చక్కగా అన్ని పదార్థాలు వడ్డించి మీరు కూడా కూర్చొని ఒక తల్లిలా మీరు వడ్డించండి ప్రేమగా, ఇంకొద్దిగా భోంచేయండి, ఎప్పుడు తిన్నారో ఏమో, మళ్ళీ ఊరెళ్ళాలి మీరు, ఇంకొద్దిగా తినండి అని ఒక మాతృత్వంతో కడుపు నిండా పెట్టండి. అసలు వాళ్ళు ఎంత తృప్తి పొందుతారండి మీకు తెలియదు. వాళ్ళు తృప్తి పొందుతూ ఉంటారు కదా, ఆ తృప్తే మనల్ని అనుగ్రహిస్తూ పోతుంటుంది. అది నా అనుభవం. అది ఆ తృప్తి మనకు అనుగ్రహం. యజ్ఞం అంటే దేవుడికి ఒక విగ్రహం పెట్టి ఒక పూలు వేసి దానికి ఒక ధూపదీప నైవేద్యాలు పెట్టి ఇవన్నీ నివేదనలు పెట్టి అన్నీ చేస్తే వాడు తృప్తి పొందితే దాన్ని యజ్ఞం అంటున్నారా? ఒక విగ్రహం తృప్తి పొందుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఒక సాక్షరుడైనటువంటి ఒక పురుషుడు, ఒక జీవుడు, ప్రాణంతో ఉన్నవాడు, వాడు తృప్తి పొందితే యజ్ఞం కాదండి? ఈ యజ్ఞము 10 రూపాయల శాతం అయితే ఆ యజ్ఞము కొన్ని వేల కోట్లకి సమానం. అది కాబట్టి యజ్ఞం అనంటే శ్రీకృష్ణుడి యొక్క భావన కూడా దాస్యంతే యజ్ఞ భావితాహ చికీర్షు లోక సంగ్రహం. కృష్ణుడు ఎప్పుడు యజ్ఞం అనంటే ఏదో ఒక దేవుడికి పూజ చేయడమో లేకపోతే ఒక దేవతకు హోమం చేయడమో యజ్ఞం అనడు ఆయన. ఈ లోక సంగ్రహణం కోసం, ఒక వ్యక్తి సుఖంగా ఉండడం కోసం నువ్వు చేస్తే అది యజ్ఞమే. ఒక వ్యక్తి ఆనందాన్ని కనుక నువ్వు చూడాలనుకుంటే అది యజ్ఞమే. అందుకని ఇక్కడ వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఆ యజ్ఞం అనేది ఎలా ఉండాలంటే స్వాధ్యాయ, అది ఎలా ఉండాలనంటే విహితమైనటువంటి కర్మాచరణతో అది జరగాలి. విహితమైన కర్మాచరణ అంటే మనం ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఎలా చెయ్యాలో ఎలా చెయ్యకూడదో, ఎంత చెయ్యాలో ఎంతవరకు చెయ్యకూడదో, ఇవన్నిటి గురించి మనకు వేదము, ఉపనిషత్తులు, అలాగనే సాంగోపాంగంగా ఉన్నటువంటి శాస్త్రాలు మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఆ వేదాంగాలని అధ్యయనం చేసినటువంటి వ్యక్తితో సహచర్యం చేస్తే స్వాధ్యాయం అయిపోతుంది. స్వాధ్యాయం అది. అంతేకాదు తపః, ఇక్కడ చూడండి 5వ లక్షణం, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు అన్నారేనా. తపస్సు అంటే ఏంటండి? బాగా ఆలోచించండి. తపః, దాన్ని తిప్పండి, ఈ అక్షరం అటు ఆ అక్షరం అటు వేయండి. పతః అంటే పడిపోవడం. తపస్సు లేకపోతే ఎవడైనా పడిపోతాడు.
తపస్సు ఉంటేనే ఎవడైనా నిలబడి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక అనుష్ఠానపరుడైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో ఒక సాధకుడిగా పరిణితి పొందిన తర్వాత వాడికి తపస్సు అనేది ఉండాలి. తపస్సు గురించి మనకు 17వ అధ్యాయంలో చాలా ఎక్కువగా చెప్తారు. శారీరం తప ఉచ్యతే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. కాబట్టి మనకు వాక్ తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు ఇవన్నీ మనకు 17వ అధ్యాయంలో చాలా ఎక్కువగా చెప్తారు. అది మళ్ళీ మనం 17వ అధ్యాయం వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు, ఎప్పుడైనా అది మీరు చూస్తారు. అది కాబట్టి తపస్సు ఉండాలి మనిషికి. ఆ తపస్సు అంటే శరీరంతో చేసే పనులు వాటిని నియమబద్ధంగా చేయగలగాలి. వాక్కుతో చేసేటువంటి ఆ వాక్కు ఇంద్రియం ప్రధానం. ఇది మనకుండేది 3 కదండి కరణాలు: దేహము, వాక్కు, మనస్సు. త్రికరణ శుద్ధి అంటారంటే దేహముతో, వాక్కుతో, మనస్సుతో మనం చేసే కర్మలన్నీ కూడా తపోభూయిష్టమై ఉండాలి. అంటే శరీరంతో ఏ కర్మలు చేస్తే తపస్సు అవుతుందో అవి చెప్పబడింది. వాక్కుతో ఎలా మాట్లాడితే అది తపస్సు అవుతుందో చెప్పబడింది. మనస్సుని ఎలా ఉపయోగించుకుంటే తపస్సు అవుతుందో అది చెప్పబడింది. కాబట్టి ఆ మూడింటిని తెలుసుకొని అలా ఆచరించడం తపస్సు. అలా తెలుసుకోకుండా వాటి గురించి అర్థం పర్థం లేకుండా శరీరాన్ని, వాక్కుని, మనసుని ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా ఉపయోగించేస్తే వాడు పడిపోతాడు, పతనం చెందుతాడు. కాబట్టి వాటిని గుర్తించి ఉపయోగించుకున్నటువంటి వాడు తపస్వి. దాన్ని గుర్తించకుండా, దాన్ని ఆచరించకుండా, దాన్ని గుర్తించకుండా పెడచెవిన పెట్టి పెడత్రోవ పెట్టి వాడు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ బ్రతికేవాడు పతస్వి. అంతే, పతనం చెందుతాడు. వీడు తపస్వి, వాడు పతస్వి. దట్స్ ఇట్. కాబట్టి ఆర్జవం అనేటువంటిది ఇక్కడ ఇంకొక గొప్ప అంశం. ఆలోచించండి, ఏమిటా అంశం అని అంటే రుజుత్వం. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి మనిషి. పొరపాటు చేస్తే పొరపాటుని యాక్సెప్ట్ చేయగలగాలి, మంచిని గుర్తించగలగాలి. చూడండి, మంచిని గుర్తించి ఆహ్వానించాలి, చెడుంటే దాన్ని గుర్తించి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని విసర్జించుకుంటూ తొలగించుకుంటూ ఎదగగలగాలి మనిషి. ఉంటుంది ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కోణం ఉంటుంది. ఆ కోణానికి వాడు బెంబేలైపోకూడదు. ఆ కోణంతో ఒక పొరపాటు జరిగిన దాన్ని గుర్తించి లేదు, ఇది దీని పరిధిది, దీన్ని దాటి ఎదగగలగాలి అని తనలో ఉండే లోపాన్ని గుర్తించి ఎదుగుదలకు దోహదపడాలి. తనలో ఉండే మంచిని గుర్తించి దాన్ని ఇంకొద్దిగా పెంపొందించుకోవాలి. ఇది రుజుత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అంటే నాలో ఉండే మంచి చెప్తేనే నేను ఒప్పుకుంటాను, నాలో ఉండే చెడు చెప్తే నేను ఒప్పుకోను, కుదరదు. దట్ ఈస్ నాట్ రుజుత్వం, అది వక్రత్వం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాధకుడికి ఇక్కడ ఈ 6 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవం, ఈ 6 మొదటి శ్లోకంలో చెప్పారు.